పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు ఉత్తరపాలెంలో పందెం రాయులు రెచ్చిపోయారు. ఏకంగా తెల్లవారుజామున కోడి పందాలను ఏర్పాటు చేసుకున్నారు. పక్క సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 లక్షల నగదు, 10 కార్లు, 7 బైకులు, 4 కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు సబ్ ఇన్స్పెక్టర్ కట్టా వెంకటరమణ. తారీఖుని ఎర్లీ మార్నింగ్ అంటే సుమారు 1 గంట 2 టైంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాలకొల్లు సర్కిల్ ఎస్ఐస్, అదేవిధంగా పాలకొండ టౌన్ సిఐ గారు, టోల్ సిఐ గారు, పెనుగొండ సిఐ గారు, అదేవిధంగా మా సర్కిల్ పెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ మరియు మా సిబ్బంది పాల్గొని ఆచంట మండలం కోడేరు గ్రామం తాలూకా ఉత్తరపాలెం హ్యామ్లెట్లో సుమారుగా 42 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి సుమారుగా 3,01,000 రూపాయలు నగదు, అదేవిధంగా 4 పుంజులు, 4 కత్తులు, అదేవిధంగా వారి వద్ద నుంచి 10 కార్లు 4 వీలర్స్, ఒక 7 2 వీలర్స్ సీజ్ చేయబడింది. దీని మీద కేసు కూడా నమోదు చేయబడింది. అదేవిధంగా ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది. అదేవిధంగా ఇటువంటి ఏదైనా సరే గ్యాంబ్లింగ్ కానీ, ప్యాకెట్ కానీ, కోడి పందాలు కానీ ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియజేస్తే కోరుచున్నాం మీడియా. థ్యాంక్ యూ.